ఈ కార్యక్రమంలో, ఈ 99 రోజుల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని మనం అనుసరించి అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కలెక్టర్ మ్యామ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇతర ప్రజాప్రతినిధులకి ఈ కార్యక్రమాన్ని చాలా తక్కువ సమయంలో ఘనంగా ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి, వారి సిబ్బందికి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక పురపాలక సంఘంకి బ్యాక్ బోన్గా అక్కడ పారిశుద్ధం కావచ్చు, పంచదనం కావచ్చు, దాన్ని నడిపే బాధ్యత తీసుకున్న చాలా సామర్థ్యవంతంగా నిర్వహిస్తున్న మన కర్మచారులకి అందరికీ నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. దయచేసి మీ అందరి దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఇది మామూలుగా జరిగే పనిలాగా ఒక సవాల్లాగా తీసుకొని అండ్ కొత్త కొత్త ఆలోచనతో ఒకరోజు ఏం చేయాలి, మనం పారిశుద్ధం అయితే ప్రతిరోజు చేస్తూ ఉంటాము, దీంతో పాటు ఇంకేం చేసుకోవచ్చు అనేది దయచేసి కొత్త కొత్త ఆలోచనతో రండి. నేను వార్డ్ ఆఫీసర్స్, పీడీ, మెప్మా సభ్యురాలతో కూడా నేను కోరేది ఏంటంటే, మీరు మీ పరిధి, మీ వార్డులు కావచ్చు, మీ సంఘాలు కావచ్చు, అందులో కొత్త ఇంకేం ఆలోచనతో మనం ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దయచేసి మీ వార్డ్ ఆఫీసర్స్ ద్వారా కమిషనర్ సార్కి తెలియచేయండి. ఇందాక కొంతమంది ప్రజావాణిలో కూడా మీ అందరు మాతో కలిసి ఉన్నారు. మీది కొన్ని కోరికలు ఉన్నాయి, చిరకాలం నుంచి ఉన్న కోరికలు. తప్పకుండా దాన్ని కూడా మేము మా వంతు పరిష్కారం చేసుకోవడానికి మేము ట్రై చేస్తామనేది ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తున్నాను. సో మన నిజామాబాద్ కార్పొరేషన్ అంటే చాలా పెద్ద కార్పొరేషన్. ఇప్పుడు మనం వేరే జిల్లాలో వేరే కార్పొరేషన్తో పోల్చుకుంటే, సో ఆ ఘనతని మనం కాపాడాలి, ఇంకా మంచి పేరు తేవాలి అంటే అందరూ ఒక శానిటేషన్ వర్కర్ నుంచి ఒక కలెక్టర్ వరకు అందరూ కృషి చేస్తేనే ఆ ఘనతని మనం కాపాడగలుగుతాము. సో దయచేసి ఈ 99 రోజు ప్రణాళికలో కొత్త కొత్త ఆలోచనతో రండి. మీ కమిషనర్ గారు, కొత్త మేయర్ మేడం, మిగతా ప్రజాప్రతినిధులు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో మీ ఆలోచనకి తప్పకుండా మేము సహకరిస్తాము. ఈ స్టేజ్ మీద చేసిన కలెక్టర్ గారికి మరియు నూతనంగా ఎన్నుకోబడ్డ మేయర్ ఉమారాణి గారికి, కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు మరియు ఆఫీసర్లకు, వేదిక ముందున్న మెప్మా సోదరిమణులకు, మున్సిపల్ సిబ్బందికి, ఆఫీసర్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మేడం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేడం, కలెక్టర్ మేడం వచ్చిన తర్వాత ఒక మార్పు చూస్తూ ఉన్నాం. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో సమ్ చేంజ్ వీఆర్ సీయింగ్. ఈ ప్రజాపాలన ఈ ప్రగతి అనేది ఏదైతే ఈ 99 డేస్ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ వైజ్గా 99 డేస్ అయిన తర్వాత నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి మంచి అవకాశం ఇది. ప్రజలలో ఒక మార్పు, అంటే ప్రజలు హర్షించే విధంగా మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకు మరియు సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతకి జై. మా సోదరి మనులకు, శానిటైజర్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన నిజామాబాద్ని సుందరంగా తీర్చిదిద్దితే మీ పేరే మనం నిజామాబాద్ సుందరంగా ఉంది అని గొప్పగా చెప్పుకునేటట్టు మీరు చేస్తారని నమ్మకం నాకుంది. ఈ 99 రోజుల పాలన కూడా అందుకే మన సీఎం గారు పెట్టారని నేను అనుకుంటున్నాను. మన మెప్మా సోదరి వాళ్ళందరి కష్టాలు నాకు తెలుసు. నేను మీలో ఒకదాన్ని, నేను ఎక్కడి నుంచో రాలేదు. మీ బాధలన్నీ నాకు తెలుసు. మనం అందరం ఎట్లా, మన పరిస్థితులు ఏందని నాకు తెలుసు. మిమ్మల్ని ఎక్కువసేపు నిల్చోబెట్టి ఇబ్బంది పెట్టలేను. ఇప్పటికే బాగాసేపు నిలబడ్డారు మీరు. ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం అనే నేను అన్నప్పుడు మీ పేరు చెప్పాలండి అందరూ కూడా. దిలీప్ కుమార్ అనే నేను
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 2026 నుండి మార్చి 15 కార్పొరేషన్ నిజామాబాద్ చేపడుతున్న పాల్గొంటానని మరియు కర్మణ నా వంతుగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.